నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ 2025 మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అండ్ ఈ మెరిట్ లిస్ట్‌ని మనం ఎట్లా చెక్ జేసుకోవాలి అని జెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మీకు మెరిట్ లిస్ట్ మీద ఉన్న అన్ని డౌట్స్ అయితే ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ అయితే అయిపోతాయి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ జేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ జేయండి. సో, ఫస్ట్‌లీ ఏంది అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, మనకి బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు. ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు. సో, వీటన్నిటికి సంబంధించి మనకొక లిస్ట్ అయితే రిలీజ్ అయితది. దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా? సో, ప్రొవిజనల్ అంటే ఇదొక మెరిట్ లిస్ట్. సో, ఒక నార్మల్‌గా ఇది మెరిట్ లిస్ట్ అని చెప్పి వాళ్ళైతే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటి కోసం కొంచెం టైం అయితే ఇస్తారు. సో, కొందరిది నేమ్ మిస్టేక్ వచ్చినా అండ్ కేటగరీ మిస్టేక్ వచ్చినా సో, వాటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారన్నట్టు వాళ్ళు. సో, ఆఫ్టర్ ప్రొవైడింగ్ దట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఫస్ట్ రిలీజ్ చేసేదాన్ని ప్రొవిజనల్ అంటాం. అండ్ దాని తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు టైమ్ ఇస్తారు. అండ్ కేటగరీ మిస్టేక్ ఉన్నా, లొకాలిటీ మిస్టేక్ ఉన్నా వాటన్నిటికి కూడా వాళ్ళు టైమ్ అయితే ఇస్తారు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి. సో, అవి అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారన్నట్టు. సో, లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ సే సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు 2 సేమ్ ఉంటాయి. ఓకేనా? సో, మాక్సిమమ్స్ ఏవుంటాయి. కొన్ని చేంజెస్ మాత్రమే అయితాయి. సో, కొన్ని చేంజెస్ ఎందుకైతాయంటే ఎవరైనా నేమ్ మిస్టేక్ పడ్డా గూడా సో, నేమ్ కోసం వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే ఆ నేమ్ అనేది కరెక్షన్ అయిపోతది. సో, ఏజ్ తప్పు పడ్డా గూడా లేకపోతే కేటగరీ తప్పు పడ్డా కూడా సో, వాళ్ళకి కొంచెం టైం అయితే ఇస్తారు మనకి. ఓకేనా? సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ సేమ్ విత్ మినిమల్ చేంజెస్. కొన్ని చేంజెస్ మాత్రమే మనకు అయితాయి అన్నట్టు. ఓకేనా? సో, నిమ్స్ అనేది మనకు కొంచెం టైం అయితే ఇస్తది. సో, దట్ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఏమైనా మిస్టేక్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, బీపీటీకి, బీఎస్సీ ఎంఎల్టీకి అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనకు 3 మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ వస్తది. తర్వాత ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే వస్తదన్నట్టు. సో, ఫస్ట్‌లీ ఏందంటే బీపీటీ. సో, మనకి అందరికంటే ముందు అన్ని కోర్సెస్ కంటే ముందు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. ఎప్పుడు 4థ్ ఆగస్ట్ 2025 రోజు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. సో, మనకు కొంచెం టైమ్ ఇస్తారని చెప్పినా కదా! సో, ఆ టైమ్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 9థ్ ఆగస్ట్ 2025 రోజు. ఓకేనా? సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి 4థ్ ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 9థ్ ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు కొంచెం టైమ్ అయితే ఇచ్చి చేంజెస్ అయితే చేస్తారు. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతదన్నట్టు. సో, ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి 18థ్ ఆగస్ట్ 2025 రోజు మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతది. ఓకేనా? సో, 18థ్ ఆగస్ట్ 2025 రోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి రిలీజ్ అయితది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 21st ఆగస్ట్ వరకి రిలీజ్ చేస్తారు. సో, ఏదైనా చేంజెస్ ఉంటే మనకు ఒక 3 డేస్ ఆఫ్ టైమ్ లోపల చేంజెస్ అనేవి చేసి 21st ఆగస్ట్ రోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మరి ఏహెచ్ఎస్‌కి సంబంధించి మనం చూసుకుంటే అక్టోబర్ లోపల ఓకేనా? సో, సెప్టెంబర్ లోపల సారీ. 8థ్ సెప్టెంబర్ 2025 రోజు మనకైతే ఈ ఏహెచ్‌ఎస్‌కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 12థ్ సెప్టెంబర్ లోపల రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, 12థ్ సెప్టెంబర్‌కి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తది. సో, ఈ మెరిట్ లిస్ట్‌లన్నీ మనం ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి మరే అనే ఒక డౌట్ అయితే ఉంటది. సో, ఈ మెరిట్ లిస్ట్‌లు ఒకసారి రిలీజ్ అయిన వెంటనే నేనైతే మన ఛానల్ లోపల అప్డేట్ అయితే చేస్తా. అండ్ మన టెలిగ్రామ్ లోపల ప్రొవైడ్ అయితే చేస్తా నేను. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పి. సో, మన ఛానల్ ఫాలో అయితా ఉండుర్రి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటా నేను. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయుర్రి. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనం ఎక్కడి నుండి చెక్ చేసుకోవాల్సి ఉంటది అనంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు.
ఓకేనా. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల వీళ్ళైతే మనకు ఈ మెరిట్ లిస్ట్‌లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, మీరు ఈ డేట్స్ రోజు ఓకేనా. సో, ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోరి. మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా చెక్ చేయరి. సో, ఏహెచ్ఎస్‌కి సంబంధించి మనకు 8థ్ సెప్టెంబర్ రోజు పక్కాగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వెబ్‌సైట్ లోపల రిలీజ్ అయిపోతది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 12థ్ సెప్టెంబర్ రోజు రిలీజ్ అయిపోతది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆగస్ట్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, బీపీటీకి సంబంధించి కూడా రిలీజ్ అయితాయి. సో, మీరు అవన్నీ కూడా అప్డేటెడ్‌లో ఉండాలి అంటే రెగ్యులర్‌గా వెబ్‌సైట్ చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను అప్డేట్ అయితే చేస్తా అన్నట్టు. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more content and thank you so much. Signing off.